గ్రామ ప్రజలకు వందనములు. యేసు యేసు యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని. ప్రభు అనగా పరిపాలించేవాడండి. ప్రభు అనగా మన ఇంట్లో నాన్నగారు పరిపాలిస్తున్నారు, మన గ్రామాన్ని ప్రెసిడెంట్ గారిని పరిపాలిస్తున్నారు, మన భారతదేశాన్ని ప్రధానమంత్రి పరిపాలిస్తున్నారు, మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నారు. ఇలాగా మనల్ని ఎంతో మంది పరిపాలిస్తున్నారండి. కానీ హృదయంలో ఇద్దరు పరిపాలిస్తున్నారు. వారెవరనగా మొదటిగా సాతానుడు లోక సంబంధమైన ఆలోచనలన్నిటినీ తెస్తూ ఉంటాడు. దొంగతనము చెయ్యి, అవి చెయ్యి, ఇవి చెయ్యని చెప్తూ ఉంటాడు. మనం చేస్తాం, పాపములో మనం ఉంటాం. ఆదము హవ్వ గారు పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించారు. సాతాను చెప్పే మాటలు మనం విని మనం కూడా పాపం చేస్తున్నాం. ఈ లోకంలో మనల్ని కూడా పరిపాలిస్తుంది. మత్తు పానీయం మనల్ని పరిపాలిస్తుంది. మనం దానికి అవకాశం ఇచ్చి మన బ్రతుకులను నాశనం చేసుకొని నిత్య నరకానికి పాలవుతున్నా. ఆ నిత్య నరకం నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. మనకి ఇక్కడ చిన్నగా కాల్తేనే మనం తట్టుకోలేం. ఆ రాజ్యములో యుగములో కాల్తూనే ఉండాలండి. ఆరని అగ్ని, చావని పురుగండి, ఆత్మండి. మనం అక్కడికి వెళ్తాం, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాడండి. అటువంటి రాజ్యం నుంచి తప్పించుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ముందుగా సాతానుడు పరిపాలిస్తున్నారు, రెండవగా యేసుక్రీస్తు ప్రభువు పరిపాలిస్తూ సంత రక్షకుడిగా అంగీకరించుకుంటే నిత్యమైన పరలోక రాజ్యం మనం సంపాదించుకోవచ్చు. దీనికి ఏమీ చేయక్కర్లేదండి. ఎంతో మంది ఆ పరలోక రాజ్యం దొరుకుతుందని రక్తదానం, వస్త్రదానం, నేత్రదానం, అన్నదానం, భూదానం అన్నీ చేస్తూ ఉంటారండి. కానీ దానికి ఏమీ రాదండి. దానికి కూడా నిత్య నరకానికే వెళ్ళాలండి. యేసు ప్రభు గారిని ఒక్క మాట ప్రార్థించేస్తే చూడండి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రార్థించేస్తే నిత్య జీవాన్ని మనకి ఇస్తారండి. అటువంటి రాజ్యం కళ్ళలంటే నమ్మకుండా ఆ రాజ్యంలో అబ్బాబ్బా సుందరమైన రాజ్యం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం తారు రోడ్లు, మట్టి రోడ్లు అండి. అక్కడ బంగారపు వీధులు అండి. ఇక్కడ ఆకలి బాధ ఎంతో ఉంటాయండి. అక్కడ ఆకలి బాధ ఉండదు, ఏ వ్యాధి ఉండదండి. అటువంటి రాజ్యం కళ్ళలంటే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటా సొంత రక్షకుడు అంగీకరించుకుంటా ఆయన చేత మనం పరిపాలించబడుతున్నామండి. ఈ లోక సంబంధాలు ఎవరైనా పరిపాలించవచ్చండి. కానీ మన హృదయాన్ని ఒకరు పరిపాలిస్తున్నారండి. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటాం, సొంత రక్షకుడు అంగీకరించుకుంటాం. మీ కొరకు వచ్చిన ప్రార్థన. మహోన్నత జీవాధిపతినేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోండి తండ్రి, గ్రామంలో వాళ్ళు చేస్తున్న వ్యాపారాల్లో అంతట్లో సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.